ఇది ప్లెయిన్ గా వస్తుంది. సో బ్లూ అయితే వాళ్ళకి ఇష్టం అని చెప్పి చాలా చాలా బాగుంది. నాకు యాక్చువల్ గా వీళ్ళ వర్క్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నాకు బాగా నచ్చిన కలర్ ఇది. మనము 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన ఇంకొక హౌస్ కి అయితే వచ్చామండి. చాలా చాలా బాగుంది. ఇవి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే కస్టమర్ టేస్ట్ కి అనుగుణంగా మంచి మంచి మోడల్స్ లో వాళ్ళు ఏదైతే కోరుకుంటారో దానికి మించి ఇస్తున్నారు. ఎందుకంటే నాకు ఈ హౌస్ ని చూస్తే అలా అనిపిస్తుంది అనమాట. అసలు ఇక్కడ చూడండి, టీవీ యూనిట్ ఎంత గ్రాండ్ గా ఉందో కదా. ఇక్కడ చూడండి, అంటే కలర్ కాంబినేషన్స్ కూడా మెయిన్ అనమాట. గ్రే కి ఈ కలర్ కాంబినేషన్ చూడండి మంచిగా హైలైట్ అవుతుంది. ఇది హాల్ అండి. హాల్లో ఉన్నాం ప్రెసెంట్ మనము. అండ్ మనం ఏదైనా ఇక్కడ డెకరేషన్ పీసెస్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా అది చక్కగా కనిపించే విధంగా 2 సైడ్స్ కూడా ఇచ్చారు. అండ్ దాని లోపల లైటింగ్ కూడా ఉంది. ఇది టీవీ యూనిట్. అండ్ నెక్స్ట్ దీనికి ఆపోజిట్ లో వచ్చేసి ఈ వాల్ అంతా కూడా చాలా మంది ఏం చేస్తారు, పెయింట్ చేసి వదిలేస్తారు. కానీ వీళ్ళు డిఫరెంట్ గా మనకి వాల్ పేపర్ కూడా ఇస్తున్నారండి. వాల్ పేపర్లు కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. వాళ్ళు డిజైన్స్ చూపిస్తారు. ఆ డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుంటే చక్కగా ఆ డిజైన్ ని వాళ్ళు ఈ వాల్ కి ఇలాగా డిజైన్ చేస్తారనమాట. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్. ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ దీనికి కాంబినేషన్ కరెక్ట్ గా మ్యాచింగ్ కలర్స్ తో ఇంకొక డిఫరెంట్ గా అయితే వచ్చింది. ఈ ప్యాటర్న్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో నేను మాట్లాడడం కాదు, ముందు ఈ హౌస్ ఓనర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అసలు ఈ 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన ఈ డిజైన్ వాళ్ళకి ఎలా అనిపించింది అనేది మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. మీ హౌస్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నేనే చెప్పేసాను, హాలును అండ్ వాల్ పేపర్ కూడా చెప్పేసాను నేనే. చాలా బాగుందండి, చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు సెలెక్ట్ చేసుకున్నారా, వాళ్ళు సజెస్ట్ చేశారా? యాక్చువల్ గా నేను ఫస్ట్ ఇంటీరియర్ కి వెళ్దాం అనుకున్నప్పుడు మేడం, నాకు 7 ఇంటీరియర్స్ గురించి అంతకుముందు ఐడియా ఉంది మేడం. సో తర్వాత వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసి చూపించారు. వాళ్ళ దగ్గర ఆల్బమ్స్ అన్ని చూపించారు. సో వాళ్ళు నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ సజెషన్స్ చెప్పి, సార్ ఇదైతే దీనికి ఇది బాగుంటది, ఇలా బాగుంటది అని చెప్పి అన్నిటికీ సూట్ అయ్యే విధంగా, అంటే మా టేస్ట్ వాళ్ళు యాక్చువల్ గా దీనికి ఎక్కడ ఏది సూట్ అవుతుందో బాగుంటది అని చెప్పారు. సో దాని ప్రకారం మేము వెళ్ళాము. యాక్చువల్ గా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అసలు అడగడం మర్చిపోయా, ఎందుకంటే మీ హౌస్ నాకు అంత నచ్చింది. అందుకే నేను డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వెళ్ళిపోయా. అసలు 7 ఇంటీరియర్స్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేశారు? 7 ఇంటీరియర్స్ వాళ్ళు యాక్చువల్ గా నేను ఇది వరకు ఉన్న ఇంటి పక్కన వాళ్ళ ఆఫీస్ ఉండేది మేడం. తర్వాత వాళ్ళు నేను ఇప్పుడు ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన పేరు అదే, పక్కనే కాబట్టి. సో నేను వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్ గా చేస్తున్నాం సార్, మేము ఇలాగా ఈ వీటిలో చేస్తున్నాం అని చెప్పి, సో వాళ్ళు చేసిన వర్క్స్ అన్ని చూపించారు. నాకు యాక్చువల్ గా వీళ్ళ వర్క్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో వాళ్ళ వర్క్ తర్వాత చూపించి వాళ్ళ ఆల్బమ్స్ చూపించినప్పుడు డెఫినెట్ గా ప్రొసీడ్ అవుదాని ముందుకు వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం, మేము కోరుకున్న దాని ప్రకారం వాళ్ళు అవుట్పుట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కలర్స్ ఇవన్నీ ఎవరు సెలెక్ట్? కలర్స్ మేము సెలెక్ట్ చేసుకున్నాం మేడం. వాళ్ళు కూడా మాకు సజెషన్స్ ఇచ్చారు సార్. అంటే ఈ బెడ్రూమ్ కి అయితే ఇలా ఉంటది, ఇలా ఉంటే బాగుంటది సార్ అని వాళ్ళకి సజెషన్ ఇచ్చారు. సో మాకు అనిపించినది చెప్పి అది యాప్ట్ అయితే దానికి తీసుకున్నాం. ఓకే, బాగుంది అండి. నాకు బాగా నచ్చిన కలర్ ఇది. చాలా బాగుంది. సో ఇక్కడ ఇట్లా గ్లాస్ రావాలని, ఈ గ్లాసెస్ కూడా యాక్చువల్ గా విన్నీ గారు, మన 7 ఇంటీరియర్స్ విన్నీ గారు, ఈ దీనికైతే ఈ గ్లాస్ వస్తే చాలా యాప్ట్ గా ఉంటుంది సార్ ఇది అని చెప్పి సజెస్ట్ చేశారు. అలాగే టీవీ యూనిట్ కి వచ్చినప్పుడు బ్లాక్ విండోస్ ఇస్తే, కిచెన్ కి వచ్చినప్పుడు దాంట్లో బ్లాక్ గ్లాసెస్ వస్తే బాగుంటది అని క్లియర్ గా సజెస్ట్ చేసి చెప్పారు మేడం. ఓకే, సో ఇక ఇది వచ్చేసి వాష్ ఏరియా అంటారా? ఇది వాష్ ఏరియా మేడం. ఇక్కడ మనకి సింక్ తో పాటు ఇక్కడ కబోర్డ్స్, వీటితో పాటు గ్లాసెస్ ఇవి కాపర్ టింట్ కలర్ వస్తుంది. కాపర్ ఇచ్చారు. అంటే ఈ దీనికి అయితే ఇది సూట్ అవుతుందని సజెస్ట్ చేశారు మేడం. సో నేను ఫస్ట్ ఎలా వస్తుంది అనుకున్నాను, తర్వాత చాలా అవుట్పుట్ చాలా బాగుంది. చాలా మంది ఇది చాలా బాగుంది అని చెప్పి, బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కి బాగా సెట్ అయ్యింది. యాక్చువల్ గా మాకు ఈ కలర్ బాగా నచ్చింది మేడం. వాళ్ళు చెప్పిన దాంట్లో చూస్ చేసుకోమన్న కలర్ లో గ్రీన్ చాలా బాగుంది. ఆలివ్ గ్రీన్ వచ్చింది. ఆలివ్ గ్రీన్ వచ్చింది, అవును. సో దానికి బ్లాక్ గ్లాసెస్, టింట్ గ్లాసెస్ అయితే బాగుంటది అని చెప్పారు. సో దాని ప్రకారం వెళ్ళాం. అల్టిమేట్ గా వచ్చింది. బాగుంది సార్, కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది. అది ఇది రెండు చాలా బాగుంది. మా మోడల్స్ చూపించినప్పుడు మేడం ఇలాగ కాంబినేషన్ అయితే ఒకసారి ట్రై చేయండి సార్, బాగుంటుంది అన్నారు. సో వాటిల్లో మార్బుల్ డిజైన్ వస్తే కొంచెం లుక్ డిఫరెంట్ గా కనిపిస్తుంది అని చెప్పి సజెస్ట్ చేస్తే అందులో మేము కలర్ సెలెక్ట్ చేసాం. అలాగా బాగుంది సార్. అంటే ప్లెయిన్ గా వచ్చే కన్నా, అంటే మేము ఎలాగంటే మేడం మీరు సజెస్ట్ చేసిన రూమ్ కి ఒక రూమ్ కి ఒకటే వెరైటీగా తీసుకుంటే బాగుంటది అని చెప్పి, మొత్తం ఒకే థీమ్ కాకుండా చిల్డ్రన్ బెడ్రూమ్ కి కొంచెం గ్లాసీగా ఉంటే బాగుంటది, ఇలాగా మాస్టర్ బెడ్రూమ్ కి ఇలా ఉంటే బాగుంటది,
గెస్ట్ కి అయితే అలా ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాం, వాళ్ళు అలా సజెషన్ చేశారు. ఓకే. జనరల్ గా ఏమనుకుంటారంటే ఇల్లంతా ఒకటే మ్యాచింగ్ లో ఉండాలి అవునవును అనుకుంటుంటాం. మేడం. కానీ ఇలా డిఫరెంట్ గా ఉంటది. అంటే మనకి చెప్పారండి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, మీకు ఏది నచ్చితే దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవుదాం అన్నారు. సో దాని ప్రకారం మనం వాళ్ళు చెప్పారు అవుట్పుట్ ఇది వేస్తే ఇలా వస్తుందని చెప్పారు, దాని ప్రకారం మేము వెళ్ళాము, బాగా వచ్చింది. బాగుంది సార్. అండ్ అక్కడ వచ్చి టీవీ యూనిట్ వస్తుంది ఈ రూమ్ కి. ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ కి టీవీ యూనిట్. చిన్న టీవీ. ఇంకొక బెడ్రూమ్ సార్ మాస్టర్ ఇది బెడ్రూమ్. చైల్డ్ బెడ్రూమ్ మేడం. చైల్డ్ చైల్డ్ బెడ్రూమ్ నాకు యాక్చువల్లీ ఇద్దరు బాయ్సే, సో బ్లూ థీమ్ అయితే బాగుంటుందని నేను బ్లూ థీమ్ చూస్ చేసుకున్నాను. ఓకే. సో ఇది ప్లెయిన్ గా వస్తుంది, సో బ్లూ అయితే వాళ్ళకి ఇష్టం అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఇది గెస్ట్ బెడ్రూమ్ మేడం. గెస్ట్ బెడ్రూమ్. ఓకే. దీంట్లో అంటే డిఫరెంట్ గా ఉండాలని స్లైడింగ్ డోర్స్ ట్రై చేసి, అలాగే మార్బుల్ థీమ్ వచ్చి మ్యాట్ ఫినిష్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకున్నాను. నిజంగా ఒక్కొక్క బెడ్రూమ్ లో ఒక్కొక్క థీమ్ తీసుకున్నారు. ఏది అన్ని ఒకేలా కాకుండా మేడం ఆప్షన్స్ ఇచ్చారు, సో ఉన్నప్పుడు యూస్ చేసుకుంటే బాగుంటుందని. మనకి కూడా ఎలా ఉంటదంటే ఒక ఫీల్ ఈ రూమ్ నుంచి ఇంకో రూమ్ కి వెళ్ళినప్పుడు ఏదో ఊరు వెళ్ళినట్టే ఉంటుంది, వేరే రూమ్ కి వెళ్ళినట్టు ఉంటుంది, కొత్తగా ఉంటుంది కదా. బాగుంది. పైన కూడా వస్తాయి కదా. అవును మేడం. వాల్ పేపర్ యాక్చువల్గా నేను అనుకుని సడన్ సర్ప్రైజ్ మేడం, మన వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. టీవీ యూనిట్ కి కాంబినేషన్ లాగా మ్యాచింగ్ గా ఉంది, చాలా ఎక్సలెంట్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది బాగుంది. ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, చాలా బాగుంది. మొత్తంలో లుక్ వచ్చింది బాగా, అనుకోకుండా జరిగే చాలా అందం వచ్చింది. అవునవును, చాలా బాగుంది. ఇప్పుడు సపరేట్ గా అనిపించింది కదా, అంటే ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. అవునవును, అంటే ఇది వాళ్ళే సర్ప్రైజ్ ఇచ్చారు మేడం, టీమ్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేశారు. ఓకే. బాగుంది, చాలా బాగుంది. మొత్తం ఒకటే వేసిన అంత లుక్ వచ్చేది కాదేమో, ఇలా డిఫరెంట్ గా వచ్చింది కదా. అవును, చాలా బాగుంది. సరే, ఇంకొక చిన్న క్వశ్చన్ అండ్ మెయిన్ క్వశ్చన్ కూడా, అసలు బడ్జెట్ మీరు ఎంత అనుకున్నారు? అనుకున్నంత యాక్చువల్గా బయట చాలా చోట్ల ఎంక్వైరీ చేసినప్పుడు ఆన్లైన్ లో కూడా చేశాను మేడం. నాకు వీళ్ళు ఈ బడ్జెట్ చెప్పినప్పుడు నాకు ఎంత బడ్జెట్ లో కావాలి అనుకున్నప్పుడు, మీకు అంత బడ్జెట్ లో క్వాలిటీ అవుట్పుట్ ఇస్తాము గ్యారంటీగా అని చెప్పి నేను అనుకున్న బడ్జెట్ లోనే చేశారు. ఓకే, మీరైతే వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.